సో ఇంకొక ప్రధానమైన పాయింట్ మీ మీద ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే తిన్మార్ మల్లన్న నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నాడు. సో స్టెప్ బై స్టెప్ ఆయన తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చిండు. సో ఇప్పుడు కాంగ్రెస్ని కూడా కాంగ్రెస్ నాయకులను కూడా వదిలిపెట్టాడు మల్లన్న అన్నది ఒక బలమైన ఆలోచన కొంతమందిలో కనిపిస్తున్నది. వదిలిపెట్టారంటే ఎంటబడి రక్తారా ఏం చేస్తావు మరి నువ్వు? విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు చూస్తున్నారు, మనం ఇక్కడ కూర్చున్న క్షణంలోనే పండిట్లను పీఈటీలను అప్గ్రేడ్ చేస్తూ 10,500 మందికి ప్రమోషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేము అడగాల్సిన పని లేదు, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంది, నోటిఫికేషన్లు వేస్తూ ఉంది, ప్రమోషన్లు ఇస్తూ ఉంది, టీచర్లకు వితౌట్ టెట్ తోటి ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది, 317 బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. చేయాల్సిన పోరాటం ఏముంటుంది రఘు నాకు అర్థం కాలే. వాళ్ళు మర్చిపోతే గుర్తు చేయడం ఇంప్లిమెంట్ చేయించడం. ఎవరైనా కూడా ఇప్పుడు చట్టసభలో అయినా ఎవరైనా కూడా పోతాము. కాకపోతే ఒకటే చెప్తా, నా తరీకా మార్కు రాజకీయం అయితే ఉంటుంది చట్టసభలో. అంటే నా తరీకా అంటే చట్టసభల్లో ఒక సభ్యుడు ఎట్లా పనిచేయాలనేది నేను నిరూపిస్తాను. ఆ రకంగా అయితే చేస్తా. ఓకే, కానీ ఖచ్చితంగా ఒక మంచి రాజకీయం అయితే, మంచి వాతావరణంలో ప్రజలు కోరుకున్నటువంటి భిన్నమైన రాజకీయం అయితే నా నుంచి చూపిస్తాను అనుకుంటున్నాను. అంటే దానికి ఏదో ఒక యాంగిల్, ఏదో ఒక వాదం ఉంటుంది కదా. ఏ ఆలోచన కాంగ్రెస్ని అనుసరిస్తూ వెళ్ళే ఆలోచన అయితే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని, మాకు అధిష్టానం ఉంది. మా అధిష్టానం నాకున్న ఆలోచన అన్నిటికీ రాహుల్ గాంధీ గారి ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నాయి. కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పిండు, అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పిండు. దానికి సంబంధించి మీకు ఒకటి తెలుసా, కాస్ట్ సెన్సస్ అవుతున్న సంగతి 52 పాయింట్లతో దాని నోటు తయారు చేసిరు ఆల్రెడీ. కానీ తెలంగాణలో అవుతుందని మీకు ఇంకా నమ్మకం అనిపిస్తున్నదా? తప్పకుండా అవుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఆయన చేసి తీరుతాడు, చేసి చూపిస్తాడు. మీరు నిలబడి జయించండి. 23% ఉన్న ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ని కామారెడ్డి డిక్లరేషన్లో 42% చేస్తామని చెప్పి మనం ఖచ్చితంగా చేస్తాం కదా. చేయకపోతే కదా బాధ. అప్పుడు చేస్తామని తప్పకుండా. మళ్ళీ ఈ అంశం మీద మా ముఖ్యమంత్రి గారే పెద్దన్న పాత్ర వహించి చేయబోతా ఉన్నాడు. అదంతా మా ముఖ్యమంత్రి గారే చేయబోతా ఉన్నాడు. దానికి ఇంకా మల్లన్న దాకా కూడా అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పెంచుతూ కులగణన చేసి ఈ రాష్ట్రానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా మారబోతా ఉన్నాడు. సో మీరు సిద్ధంగా ఉన్నారా ఒకవేళ ఇవన్నీ చేయకపోతే క్వశ్చన్ చేయడానికి? నేనెందుకు సిద్ధంగా లేను రఘు. మా ముఖ్యమంత్రి గారితో చేయించే బాధ్యత మాదే తీసుకుంటా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవరికి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఆ అస్త్రం ఎప్పుడు వాడనో అప్పుడు వాడతాడు ఖచ్చితంగా. సో నాకున్న అంచనా ప్రకారం అయితే బిఫోరే ఎలక్షన్స్ పెట్టి వెళ్ళేటట్టుగా కనబడతా ఉన్నది. నాకు తెలిసి క్యాస్ట్ సెన్సస్ కంప్లీట్ చేస్తారని అయితే నాకు చేస్తారు. క్యాస్ట్ సెన్సస్కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ రెడీ అయింది. మీ అందరికి తెలియనటువంటి అంశం డ్రాఫ్ట్ రెడీ అయింది. ఓకే, దాంట్లో ఒక 50 అంశాలు పొందుపరిచారు. సమగ్ర కుటుంబ సర్వే ఎట్లా చేశారు అనేది మొన్న ఉన్నతాధికారులు సీరియస్గా చర్చించారు. దానికి సంబంధించి అతి త్వరలో కాస్ట్ సెన్సస్ జరగబోతుంది మన రాష్ట్రంలో.